ప్రతి ఒక్క మనిషి తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఈ మాటని తప్పకుండా వింటాడు. భాగ్యం కన్నా ఎక్కువ సమయానికి ముందు ఏదీ దొరకదు అని. కానీ ఇది సత్యం కాదు. నిజానికి దానికన్నా పెద్ద సత్యం మరొకటుంది. అదేంటంటే ఈ భాగ్యాన్ని స్వయంగా మీరే రాసుకోవచ్చు మీ కర్మలతో. ఎలా అంటే మీ భాగ్యంలో ఏదైతే లేదో అది వచ్చినా కూడా వెళ్ళిపోతుంది. ఇక మీ భాగ్యంలో ఏదైతే ఉందో అది స్వయంగా వస్తుంది. కానీ ఒకవేళ మీరు ఆ పని చేసుంటే, పాండవులనే తీసుకుందాం. వారి జీవితం ఏంటి? వారి విషయంలో ఏం జరిగింది? వారి నాన్నగారు వనవాసానికి వెళ్ళిపోయారు. అకాల మృత్యువు సంభవించింది. ఒకవేళ దీన్ని వారు తమ భాగ్యంగా భావించి అలాగే ఏమీ చెయ్యకపోతే అప్పుడు మహాభారతం అనే యుద్ధాన్ని గెలిచి సమస్త భూమండలానికి స్వామిగా ఎలా అవ్వగలరు? అంటే అర్థం, సింహం ఖచ్చితంగా వనానికి రాజే. ఆయన స్వయంగా తన వేట కోసం తానే నడుచుకుంటూ వెళ్ళాలి. భోజనం సంపాదించడానికి కూడా సింహం తన కర్మను తాను చెయ్యాల్సి ఉంటుంది. భాగ్యంలో ఉన్నది ఏదైనా తప్పక వస్తుంది. కానీ కర్మలు చేస్తూ ఉంటేనే. కాబట్టి కర్మలు చేస్తూ ఉండండి.